search element in rotated sorted array అన్నాడు. ఓకే, మనం ఇచ్చిన ఎలిమెంట్ని సెర్చ్ చేయాలి. ఇచ్చిన రొటేటెడ్ సార్టెడ్ అరే అన్నారు. వాట్ ఈస్ రొటేటెడ్ సార్టెడ్? ఓకే, రొటేటెడ్ సార్టెడ్ అరే అంటే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్లో 1 2 3 4 5 అని ఉన్నాయి. ఓకే, 1 2 3 and 4 5. సో ఇప్పుడు రొటేటెడ్ సార్టెడ్ అరే అంటే ఇప్పుడు ఇచ్చిన అరేని ఎలా రొటేట్ చేస్తామంటే, సో ఈ 2 ఎలిమెంట్స్ని ఇటు ఫస్ట్లో ప్లేస్ చేసినప్పుడు 4 5 అండ్ 1 2 3. సో ఇది మన రొటేటెడ్ సార్టెడ్ అరే అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్స్ని లాస్ట్లో పంపిస్తాం అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ని ఫస్ట్లో ఇన్సర్ట్ చేస్తే దీన్ని మనం రొటేటెడ్ సార్టెడ్ అరే అని అంటాం. సో అలాగే ఇప్పుడు మనకి ఇచ్చిన ఎలిమెంట్ ఇక్కడ 7 8 9 చూసారు కదా, 1 2 3 4 5 6. ఓకేనా, 3 నెంబర్స్ అనేది ముందుకెళ్ళాయి, రైట్, ముందుకు వచ్చాయి, రైట్. సో ఫ్రంట్ ఇండెక్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం రొటేటెడ్ సార్టెడ్ అరే అని అంటాం. ఓకే, దీనిలో ఇప్పుడు మనకి టార్గెట్ ఇచ్చారు, టార్గెట్ 1ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, సింప్లీ లీనియర్ సెర్చ్ పర్ఫామ్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్ అండ్ ఇక్కడ థర్డ్ ఇండెక్స్ దగ్గర మనం 1 అనే టార్గెట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఈ టార్గెట్ అనేది 1 కాకుండా 6 ఇచ్చినప్పుడు అండ్ అగైన్ విల్ చెక్ దిస్ అండ్ దిస్. సో 8th ఇండెక్స్ దగ్గర మనం టార్గెట్ 6 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. సో ఇక్కడ ఎలిమెంట్ సెర్చ్ చేయమన్నారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఈ ఇండెక్స్ని, థర్డ్ ఇండెక్స్, మనం ఈ ఇండెక్స్ని రిటర్న్ చేస్తే చాలు. ఓకేనా, నేను చేయాలి, మీరు నాకు ఆ ఇండెక్స్ని రిటర్న్ చేస్తే చాలు. సో ఇప్పుడు మనం లీనియర్ సెర్చ్ చేసినప్పుడు మన టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది, దట్ ఈస్ O ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ వస్తుంది, రైట్. మనం దీన్ని ఇంకా డిక్రీజ్ చేయాలి, టైం కాంప్లెక్సిటీ ఇంకా ఆప్టిమైజ్ చేయడం కోసం విల్ యూస్ బైనరీ సెర్చ్. సో ఎప్పుడైతే మనం మీరు సెర్చ్ అండ్ సార్టెడ్ అనే పదాన్ని ఎప్పుడైతే వింటారో దెన్ యూ షుడ్ పర్ఫార్మ్ ది బైనరీ సెర్చ్. మనం ఏం యూస్ చేయాలి, అప్పుడు బైనరీ సెర్చ్ని యూస్ చేయాలి. సో మనం బైనరీ సెర్చ్ ఎలా పర్ఫామ్ చేస్తామంటే, సో ఇఫ్ దిస్ ఈస్ మన టార్గెట్ అనే ఎలిమెంట్, టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు, సపోజ్ టార్గెట్ ఈక్వల్స్ టు 1 అని ఫైండ్ అవుట్ చేయాలి. 1 అని ఫైండ్ అవుట్ చేయనప్పుడు మనం బైనరీ సెర్చ్ ఎలా చేస్తాం, ఫస్ట్ ఇండెక్స్ అనేది లో ఉంటుంది అండ్ లాస్ట్ ఇండెక్స్ అనేది హై ఉంటుంది అండ్ మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మిడ్ అనేది 3ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మనం టార్గెట్ 1ని ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్లీ మనం ఏం చేస్తాం, టార్గెట్ 1 అనేది విచ్ ఇస్ 3. సో 1 ఈస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 3. సో 1 అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్. ఈ సైడ్లో మాత్రమే మన 1 అనే ఎలిమెంట్ ఉంటుంది అండ్ అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రైట్ హాఫ్ మొత్తాన్ని ఎలిమినేట్ చేస్తాం. మనం ఏం చేస్తాం, రైట్ హాఫ్ మొత్తాన్ని ఎలిమినేట్ చేస్తాం. విల్ ఫైండ్ ఇట్ హియర్. ఓకేనా, ఇక్కడ మనం 1 అనే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఫర్ సపోజ్ టార్గెట్ అనేది 1 కాకుండా 5 అని ఇచ్చినప్పుడు, సో 5 అని ఇచ్చినప్పుడు 5 ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 3 కాదు, 5 ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, 5 అనే ఎలిమెంట్ డెఫినెట్ ఎట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, లెఫ్ట్ సైడ్ మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసి మన రైట్ సైడ్ మన ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో బైనరీ సెర్చ్ మనం ఇలా పర్ఫామ్ చేస్తాం, రైట్. బట్ ఇప్పుడు మనకి ఇచ్చిన రొటేటెడ్ సార్టెడ్ అరేలో ఫర్ సపోజ్ మనకి టార్గెట్ అనేది 8 అనే ఎలిమెంట్ ఇచ్చాను అనుకుందాం. ఓకే, 8 అనే ఎలిమెంట్ ఇచ్చారు. మనం ఏం చేస్తాం, జనరలీ లో అండ్ హై అని ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. లో అండ్ హై. సో మనం మిడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది మిడ్ అనేది సమ్హౌ ఇక్కడ పాయింట్ చేస్తుంది, రైట్. మిడ్ అనేది 2 దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మనం 8ని ఫైండ్ అవుట్ చేయాలంటే 8 ఫైండ్ అవుట్ చేయాలి. 8 అనేది మనకు తెలుసు, 8 అనేది గ్రేటర్ వాల్యూ కాబట్టి అది రైట్ సైడ్లో ఉంటుందని మనం రైట్ సైడ్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ లెఫ్ట్ స్పేస్ మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేసేస్తాం, రైట్. ఎలిమినేట్ చేస్తాం. బట్ మన 8 అనే ఎలిమెంట్ ఎట్టుంది, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్. లెఫ్ట్ సైడ్ ఉంది. సో అందుకోసం ఇప్పుడు ఈ రొటేటెడ్ సార్టెడ్ అరేలో ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. సో మనం జనరలీ బైనరీ సెర్చ్లో ఏం చేస్తాం, ఒక హాఫ్ని మాత్రం మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేసి ఇంకొక హాఫ్లో మనం ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎలా ఉందంటే ఈ రైట్ సైడ్ మొత్తం సార్టెడ్ ఆర్డర్లో ఉంది, రైట్. ఈ రైట్ సైడ్ మొత్తం సార్టెడ్ ఆర్డర్లో ఉంది, ఈ లెఫ్ట్ హాఫ్ మొత్తం ఎలా ఉంది, లెఫ్ట్ హాఫ్ మొత్తం అన్సార్టెడ్ ఆర్డర్, రైట్. ఈ లెఫ్ట్ హాఫ్ మొత్తం ఎలా ఉంది, అన్సార్టెడ్లో ఉంది. దిస్ ఈజ్ అవర్ లెఫ్ట్ హాఫ్. ఓకేనా, ఇది మన రైట్ హాఫ్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంది, లెఫ్ట్ హాఫ్ అనేది సార్టెడ్ ఆర్డర్లో లేదు. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ సార్టెడ్ ఆర్డర్లో ఉన్న హాఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది లెఫ్ట్ కానీ రైట్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఐడెంటిఫై
ది సార్టెడ్, ఐడెంటిఫై ది సార్టెడ్ హాఫ్. ఫస్ట్ మనం సార్టెడ్ హాఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఇస్ లెఫ్ట్ ఆర్ రైట్. లెఫ్ట్ ఆర్ రైట్, ఓకే, లెఫ్ట్ ఆర్ రైట్లో ఉంది, రైట్ మనకు తెలుసు. ఓకే, మనకి ఇప్పుడు రైట్ హాఫ్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంది, బట్ నా టార్గెట్ 8 అనేది రైట్ ఆర్డర్లో రైట్ హాఫ్లో లేదు, రైట్, ఇట్స్ నాట్ ఇన్ ద రైట్ హాఫ్లో లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు హైని మనం మూవ్ చేసేస్తాం, విల్ మూవ్ ది హై. ఓకే, హైని మూవ్ చేసినప్పుడు ఇది మిడ్ దగ్గరికి వస్తుంది, మిడ్ దగ్గర వచ్చింది హై. యా, మిడ్కి వన్ 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 ఇండెక్స్ బిఫోర్ అనేది హై అనేది ఇన్సర్ట్ చేసాం. సో ఇప్పుడు మనం మిడ్ ఫైండ్ అవుట్ చేయాలి, టార్గెట్ అనేది 1ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ టార్గెట్ 1. ఓకే, ఇప్పుడు టార్గెట్ 1ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలుసు, మనం మన సార్టెడ్ హాఫ్ ఏంటిది, రైట్ హాఫ్ అనేది మన సార్టెడ్ హాఫ్. ఓకే, రైట్ హాఫ్లో మనం 1 అనేది చెక్ చేసినప్పుడు, సో 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1, లెస్ దాన్ ఈక్వల్స్ టు 6. సో ఇలాగ మనం రైట్ హాఫ్లో చెక్ చేస్తాం. ఓకే, రైట్ హాఫ్లో చెక్ చేసినప్పుడు 2 అనేది 1 అనేది ఉండదు. ఓకే, 1 అనే ఎలిమెంట్ అనేది టార్గెట్ ఉండదు. సో వీ హ్యావ్ టు చెక్ ఇన్ ది లెఫ్ట్ హాఫ్. ఓకే, లెఫ్ట్ హాఫ్లో చెక్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ హాఫ్ ఏంటి, లెఫ్ట్ హాఫ్ అనేది నాట్ సార్టెడ్ ఆర్డర్లో లేదు. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, లెట్స్ సీ. సో మనకైతే ఒక విషయం తెలుసు, దట్ ఈస్ టార్గెట్ 1 అనేది రైట్ హాఫ్లో అయితే లేదు, రైట్ హాఫ్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంది. కాబట్టి సార్టెడ్ హాఫ్లో లేదు, రైట్ హాఫ్ 1 అనే టార్గెట్ లేదు. ఓకే, సో అందుకోసం మనం ఏం చేసాం, హైట్ని మనం లెఫ్ట్ హాఫ్లోకి మూవ్ చేసేసాం, రైట్. సో ఇప్పుడు మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ వాల్యూ విల్ బి లైక్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 + 3 డివైడెడ్ బై 2, విచ్ ఇస్ 1.5. ఇట్ ఈస్ నియర్ అబౌట్ 1. ఓకే, విచ్ ఇస్ నియర్ అబౌట్ 1. యా, ఇప్పుడు మిడ్ అనేది 1ని పాయింట్ చేస్తుంది ఇక్కడ, ఫస్ట్ ఇండెక్స్ మిడ్. సో 8 ఈస్, సో 7 ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1, విచ్ ఇస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 8. నో, ఎందుకంటే 7 అనేది ఈ మధ్యలో లేదు, రైట్. ఈ మధ్యలో ఉందా 7 అనేది ఈ మధ్యలో లేదు, 7 అనేది ఈ మధ్యలో లేదు, రైట్. ఈ సార్టెడ్ ఈ ఏరియాలో 7 అనేది లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 7, 8 అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంది, రైట్. ఈ 7, 8 అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంది. 8, 9, 1 అనేది నాట్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఎప్పుడు ఏం చేద్దామంటే 7, 8 అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం, విల్ ఎలిమినేట్ దిస్. ఓకేనా, మనం ఈ రెండింటిని ఎలిమినేట్ చేద్దాం. విల్ ఎలిమినేట్ దిస్. ఎలిమినేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ లో అండ్ హై అనేది లో అనేది దీన్ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని పాయింట్ చేస్తుంది, ఇక్కడ విచ్ ఇస్ హియర్. ఓకే, లో అనేది ఇప్పుడు దీన్ని పాయింట్ చేస్తుంది, ఎందుకంటే ఇది మొత్తం ఇంకా ఈ స్పేస్ మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం, ఈ 9 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1, లెస్ దాన్ ఈక్వల్స్ టు 9. సో 9 అనే సర్చ్ స్పేస్లో 9 అనే సర్చ్ స్పేస్లో మన ఎలిమెంట్ అనేది ఉందా, టార్గెట్ 1 లేదు. ఓకే, 9 అనేది ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సార్టెడ్, అండ్ అగైన్ 9 అనేది 1 దగ్గర లేదు. ఓకే, 1 అనే టార్గెట్ అనేది 9 దగ్గర లేదు. ఓకే, 9 అనేది లేదు. సో మనం ఏం చేద్దాం అంటే దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేద్దాం. విల్ ఎలిమినేట్ దిస్. ఓకే, దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ఎలిమినేట్ చేసినప్పుడు దీన్ని టార్గెట్ చేద్దాం. ఓకే, దీన్ని టార్గెట్ చేద్దాం. ఈ 1 అనేది ఇప్పుడు ఎందుకంటే ఎలిమినేట్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని టార్గెట్ చేస్తాం. సో లో, దిస్ ఇస్ మిడ్. ఓకే, ఇప్పుడు మనం మిడ్ వాల్యూ ఏమిటండి, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ అయింది, రైట్. ఇప్పుడు మనం మిడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ అండి. సో మనం ఇలా టార్గెట్ని ఐడెంటిఫై చేసాం, ఫైండ్ అవుట్ చేసాం. సో మనం ఇక్కడ సింపుల్ ఏం చేసామంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై ది సార్టెడ్ హాఫ్. ఓకేనా, సార్టెడ్ హాఫ్ మనం ఐడెంటిఫై చేసాం విత్ దిస్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ హాఫ్. నెక్స్ట్ రైట్ హాఫ్లో ఏం చేసాం, రైట్ హాఫ్లో మనం చెక్ చేసుకుంటూ ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చాం, రైట్. ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్ హాఫ్ని ఫైండ్ అవుట్ చేసి సార్టెడ్ హాఫ్ని ఫైండ్ అవుట్ చేసి దానిలో ఎలిమెంట్ ఉందో లేదో అని చెక్ చేసాం. ఓకే, చెక్ చేసి అండ్ దెన్ ఇక్కడ ఇటువైపు మనం ఫైండ్ అవుట్ చేసాం, లెఫ్ట్ హాఫ్లో మనం విచ్ ఈస్ నాట్ సార్టెడ్. ఓకేనా, సార్టెడ్ లేదు కాబట్టి మనం ఏం చేసాం, ఒక్కొక్క ఎలిమెంట్ని ఎలిమినేట్ చేసుకుంటూ మనం టార్గెట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాం, రైట్. సో ఇలాగ మనం సింపుల్గా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇదంతా దేనికి, ఇదంతా యూనిక్ ఎలిమెంట్స్కి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేసాం, యూనిక్ ఎలిమెంట్స్. సో మనం యూనిక్ ఎలిమెంట్స్కి ఫైండ్ అవుట్ చేసాం, డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ప్రస్తుతానికి దీనికైతే
ఇప్పుడు మనం కోడ్ రాద్దాం, సింపుల్ కోడ్. ఓకే, ఫస్ట్ ఫంక్షన్. సో ఫంక్షన్ ఆఫ్ array end target. సో get target, then low is equals to 0, high అనేది n-1. ఓకే, then while condition which is check చేస్తాం, which is low is less than equals to high, and then mid is equals to low plus high divided by 2, right? Low plus high divided by 2 if మన మిడ్ వాల్యూ అనేది is equals to టార్గెట్. మనకి ఇచ్చిన టార్గెట్తో ఈక్వల్ అయినప్పుడు ఏం చేస్తాం, మనం సింపుల్లీ రిటర్న్ ది మిడ్. ఓకేనా, రిటర్న్ ది మిడ్. ఓకే, దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది లెఫ్ట్ సార్టెడ్ యారేలో ఫైండ్ అవుట్ చేయాలి మన ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, లెఫ్ట్ సార్టెడ్ యారేలో టార్గెట్ అనేది ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఏం చేయాలంటే విల్ సే ఇఫ్ మన array of low అనేది is less than equals to array of mid అయినప్పుడు we'll write ఇంకో కండిషన్ రాద్దాం, that is if array of low is less than equals to target. Array of low is less than equals to target, and at the same time target is less than equals to array of mid. Okay, target is equals to less than equals to mid. సో నెక్స్ట్ ఇప్పుడు నేను చేద్దాం. సో దీన్ని మనం ఎందుకు రాసామంటే వీ హ్యావ్ టు ఫైండ్ దిస్. సో ఓకేనా, దీన్ని మనం ఎందుకు రాసామంటే విల్ సీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ లో అనేది పాయింట్ చేసింది, ఇక్కడ హై అనేది పాయింట్ చేసింది కాబట్టి సో 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు టార్గెట్ ఎలిమెంట్ అది 1 అండ్ విచ్ ఇస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 6. ఓకేనా, ఇలాగ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, సో అందుకోసం మనం ఈ కండిషన్ అనేది రాస్తాం. విల్ రైట్ దిస్ కండిషన్. సో దెన్ విల్ ఫైండ్ అవుట్ ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే హైని మూవ్ చేస్తాం. ఓకేనా, రైట్ పోర్షన్ని మనం ఎలిమినేట్ చేస్తాం, దట్ ఈస్ మిడ్. హై ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1, మిడ్ మైనస్ 1. విల్ ఎలిమినేట్ ది రైట్ పోర్షన్. ఓకే, రైట్ పోర్షన్ ఎలిమినేట్ చేస్తాం. దెన్ ఎల్స్ లెఫ్ట్ పోర్షన్ ఎలిమినేట్ చేస్తాం, లేకపోతే మిడ్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం రైట్ సార్టెడ్ చెక్ చేద్దాం. విల్ సే రైట్ సార్టెడ్. ఓకే, ఇక్కడ ఎల్స్ కండిషన్. సో ఇది ఇఫ్ కండిషన్, సో ఇది ఇక్కడ కింద ఎల్స్ కండిషన్లో మనం సేమ్ రాస్తాం, సేమ్ అదే, దట్ ఈస్ ఇఫ్ array of mid is less than equals to target and at the same time target is less than equals to array of mid. ఇప్పుడు మనం చేస్తాం, విల్ ఫైండ్ అవుట్, మనం దీన్ని ఎలిమినేట్ చేస్తాం, లెఫ్ట్ పోర్షన్ ఎలిమినేట్ చేస్తాం, ఎల్స్ మన రైట్ పోర్షన్ ఎలిమినేట్ చేస్తాం, లేకపోతే రైట్ పోర్షన్ ఎలిమినేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడతో మనది అయిపోయింది. దెన్ అట్ లాస్ట్ ఎలిమినెంట్ అనేది లేకపోతే విల్ సింప్లీ రిటర్న్ -1. ఓకే, విల్ క్లోజ్ ది వైల్ లూప్ క్లోజ్ చేసేసాం. ఓకే, యాజ్ ఎ వైల్ లూప్. సో ఇది సింపుల్ pseudo code ఫర్ సర్చింగ్ ఎలిమెంట్ ఇన్ రొటేటెడ్ సార్టెడ్ array. సో దీనికి టైం కాంప్లెక్సిటీ వస్తుంది, యాజ్ ఆబ్వియస్లీ మనం బైనరీ సెర్చ్ పర్ఫార్మ్ చేసాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి logarithmic of big O of log n base 2 time complexity.